అందరికీ నా నమస్కారాలండి. కొత్తగా వచ్చినటువంటి ఏదైతే మెథడాలజీ ఉందో అంటే టెట్‌కి సంబంధించి ఏదైతే 2016 ఆహ్, మెథడాలజీ చూడమన్నారో దానిలో మనం చూసినట్లయితే అండర్‌స్టాండింగ్ లాంగ్వేజ్ అండ్ ప్రొడ్యూసింగ్ డిస్కోర్స్ ఉంది కదా! అందులో లిజనింగ్ స్కిల్స్ అనేది మనం చూసాం. ఇప్పుడు 5వ యూనిట్‌లోనే స్పీకింగ్ స్కిల్స్ అని మనం చూస్తున్నాం. ఇందులో ఉన్న విషయాల్ని మనం గమనిద్దాం. చూడండి, స్పీకింగ్ స్కిల్స్ అంటే మాట్లాడే నైపుణ్యాల గురించి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. లిజనింగ్ హ్యాస్ టు డీకోడ్ ఆర్ ఇంటర్ప్రెట్ ద మెసేజ్. యాక్చువల్గా స్పీకర్ ఏం చేస్తాడంటే ఎన్కోడ్ చేస్తాడు ఒక మెసేజ్ని. హీ ఎన్కోడ్స్ ఎ మెసేజ్ అండ్ గివ్స్ ఇట్ టు ద ఆడియన్స్. అప్పుడు ఏం జరుగుతుంది, మధ్యలో ప్రాసెసింగ్ అనేది ఉంటుంది. ఈ ప్రాసెసింగ్ అనేది అతను మైక్ పెట్టి మాట్లాడడమో లేకపోతే స్పీకర్ ద్వారా లిజనర్ వినడమో జరుగుతుంది. ఒక ప్రాసెసింగ్ జరుగుతుంది మైండ్లో. అండ్ లిజనర్ ఏం చేయగలుగుతాడంటే డీకోడ్ చేయగలుగుతాడు. అతను డీకోడ్ చేయగలిగితే అతనికి అర్థమవుతుంది, డీకోడ్ చేయలేకపోతే అర్థం కాదు. లిజనర్ హ్యాస్ టు డీకోడ్ చేయాలి, చేయకపోతే ఆ మెసేజ్ అనేది అర్థం కాదు. ఇన్ఫర్మేషన్ ఈజ్ రిడెండెంట్ విచ్ మీన్స్ ఇట్ కన్వేస్ మోర్ ఇన్ఫర్మేషన్ దాన్ ద లిజనర్ నీడ్స్. ఇన్ఫర్మేషన్ అనేది రిడెండెంట్ అనమాట. అంటే ఏంటంటే వచ్చే సమాచారం ఎంత ఎక్కువగా ఉంటుంది అంటే అది వినే వ్యక్తికి కావాల్సిన దానికన్నా చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందంటే వినేవాడు వింటూ ఉంటే చెప్పేవాడు చెప్తూ ఉంటాడు, చాలా చెప్తాడు. కాబట్టి రిడెండెంట్ అవుతుంది. ఇక్కడ రిడెండెంట్ అంటే ఏంటంటే అర్థం, ఇట్ కన్వేస్ మోర్ ఇన్ఫర్మేషన్ దాన్ ద లిజనర్ నీడ్స్. ఒక లిజనర్ కావాల్సిన దానికన్నా ఎక్కువ ఇన్ఫర్మేషన్ చేస్తాడు. అప్పుడు మనం ఏం చేయాలి, మనకి ఎంతవరకు అవసరమో ఏదైతే రిలవెంట్ ఇన్ఫర్మేషనో దాని వరకే తీసుకుంటాం. ఇర్రిలవెంట్ ఇన్ఫర్మేషన్ని స్కిప్ చేసేస్తాం. రిలవెంట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని నోట్ మేకింగ్ ద్వారానో ఏం చేస్తాం, మనం దాన్ని నోట్ చేసుకుంటాం, సమరైజ్ చేసుకుంటాం. లిజనర్ ఈజ్ హెల్ప్డ్ బై ఫీచర్స్ సచ్ యాజ్ స్ట్రెస్, ఇంటోనేషన్, బాడీ లాంగ్వేజ్ అండ్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్. లిజనర్కి కేవలం స్పీకర్ చెప్పేటటువంటి మాటలు ఏవైతే ఉంటాయో దోస్ ఆర్ నాట్ ద ఓన్లీ థింగ్స్ విచ్ హెల్ప్. స్ట్రెస్ అనేది, ఇంటోనేషన్ అనేది, బాడీ లాంగ్వేజ్ అంటే ఎట్లా కదులుతున్నాడు, తన హావభావాలు ఏంటి, తన చెయ్యి ఎలా కదిలిస్తున్నాడు, అలానే ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయి, అవన్నీ కూడా హెల్ప్ చేస్తాయి. ఇందులో స్ట్రెస్ అండ్ ఇంటోనేషన్ ఏదైతే ఉందో దాన్ని సుప్రా సెగ్మెంటల్ ఫీచర్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లేదా లాంగ్వేజ్ అంటారు. సుప్రా సెగ్మెంటల్ ఫీచర్స్ అంటారు. స్పీకర్ ఆర్ లిజనర్ సెలెక్ట్స్ వర్డ్స్ ఫ్రమ్ హిజ్ లాంగ్వేజ్ స్టోర్ రెపర్టా అనేది ఉంటుందండి. అంటే స్పీకర్కి కానీ లిజనర్కి కానీ ఒక భాండాగారం ఉంటుంది, ఒక బ్యాంక్ ఉంటుంది, వర్డ్ బ్యాంక్ తన బ్రెయిన్లో. అది కాకుండా డిఫరెంట్ వర్డ్ ఆ బ్యాంక్లో కాకుండా వేరే వర్డ్ వాడాడు అనుకోండి, అర్థం కాదు. కొత్తగా అతను లిజనర్ అనే వ్యక్తి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు స్పీకర్ ఉన్నాడు, మాట్లాడుతూ ఉంటాడు, అతనికి ఓ లాంగ్వేజ్ స్టోర్ ఉంటుంది, ఆ లాంగ్వేజ్ స్టోర్ నుంచి తీసుకొని మాట్లాడుతూ ఉంటాడు. అంటే తనకు తెలిసిన పదాలు ఒక 5,000 ఉన్నాయనుకోండి, లిజనర్కి ఓ 2,000 ఉన్నాయనుకోండి. ఇవి 2,000 పదాల లోపల వాడేసుకుంటే నో ప్రాబ్లం, చెప్తుంటే అర్థమైంది. 2,000 దాటి వెళ్ళాడు అనుకోండి, లిజనర్కి ఏం అర్థం కాదు. దెన్ హీ హ్యాస్ టు నోట్ డౌన్, రెపర్టా అంటారు దాన్ని. టీచింగ్ ఓరల్ స్కిల్స్ ఆర్ స్పీకింగ్ స్కిల్స్. ఇప్పుడు ఎలా ఈ స్పీకింగ్ స్కిల్స్ని ఎలా నేర్పించాలి? యాక్చువల్గా స్టూడెంట్ ఏం చేస్తాడంటే టీచర్ని ఇమిటేట్ చేస్తాడు. ఇప్పుడు మన జనరల్గా ఒక ఎకేషన్ లేదా క్లాస్ రూమ్లో ఉన్నప్పుడు టీచర్ ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే చిన్నపిల్లవాడు ఏం చేస్తాడంటే సేమ్ ఈ ఇమిటేట్స్. స్టూడెంట్ మస్ట్ బీ బ్రాడ్ ఫ్రమ్ ద స్టేజ్ ఆఫ్ ఇమిటేషన్ చేస్తారని. అండ్ చిన్నపిల్లలు ఏం చేస్తారు, మిస్ ఉన్నారు అనుకోండి, అలాగే కళ్ళజోడు పెట్టి చున్నీ లాగేసుకొని బాయ్ అయినా కానీ కర్ర తీసుకొని అండ్ సేమ్ దోస్ వర్డ్స్ ఆర్ రిపీటెడ్. ఆ పదాలు ఏవైతే ఉన్నాయో ఆ మేడం గారు వాడతారో మిస్ వాడతారో అయ్యే పదాలని రిపీట్ చేస్తాడు చిన్నపిల్లడు. అక్కడ ఆ స్థాయి నుంచి టు ఎక్స్ప్రెస్ దేర్ ఓన్ ఐడియా స్థాయికి మనం నడిపించాలి ఒక ఇంగ్లీష్ టీచర్గా. దానికి 2 levels ఆఫ్ ట్రైనింగ్ ఇవ్వాలి. ఏంటి ఆ ట్రైనింగ్ అంటే ప్రాక్టీస్ ఇన్ గ్రామటికల్ ప్యాటర్న్స్ ఏవైతే ఉన్నాయో. అండ్ ఒక వ్యక్తి ప్రకారం ఏంటంటే లాంగ్వేజ్ ఈజ్ ఫుల్ ఆఫ్ స్ట్రక్చర్స్. ఆ స్ట్రక్చర్స్ని మాస్టరీ చేస్తే లాంగ్వేజ్ని మాస్టరీ ఆఫ్ స్ట్రక్చర్స్ ఈజ్ ఈక్వల్ టు మాస్టరీ ఆఫ్ లాంగ్వేజ్ అని స్ట్రక్చరిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ భావన అనమాట, స్ట్రక్చర్స్ అయితే ఇచ్చిన వాళ్ళు. అండ్ గ్రామటికల్ ప్యాటర్న్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రాక్టీస్ చేయించాలి.
అండ్ ప్రాక్టీస్ ఇన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ పర్సనల్ మీనింగ్ ఒకటి ఉంటుందండి. ఏది ఎట్లా ఉన్నా కానీ సేమ్ వర్డ్ని ఆమె చాలా అందగత్తె, ఇది సేమ్ దీన్ని ఇంకో అర్థంలో మనం వాడవచ్చు, ఆమె చాలా అందగత్తె అయ్యా, ఇలా ఈ విధంగా సేమ్ పిచ్ వేరియేషన్ ఏదైతే ఉందో చూపించి అర్థాన్ని పూర్తిగా మార్చేయచ్చు. కాబట్టి ఎక్స్ప్రెషన్ ఆఫ్ పర్సనల్ మీనింగ్ ఈజ్ వెరీ వెరీ డిఫరెంట్. అలానే గ్రామటికల్ ప్యాటర్న్స్ని బాగా అతని చేత ప్రాక్టీస్ చేయించాలి. అట్లానే ఎక్స్ప్రెషన్ ఆఫ్ పర్సనల్ మీనింగ్ అనే దాన్ని కూడా మనం ట్రైనింగ్ ఈ రెండిట్లో ఇవ్వాల్సి ఉంటుంది. ఒకటి గ్రామటికల్ స్ట్రక్చర్స్ నేర్పించాల్సి ఉంటుంది. అలానే తాను ఏదైతే భావ వ్యక్తీకరణ చేయాలనుకుంటున్నాడో, అంటే ఏదైతే తాను చెప్పాలి అనుకుంటున్నాడో ప్రాపర్గా చెప్పేటట్లు చేయాలి. కమ్యూనికేషన్ అనేది 2-వే ప్రాసెస్. ఎందుకని? కమ్యూనికేషన్లో ఇద్దరు వ్యక్తులు ఉంటారు. ఈ ఇద్దరు వ్యక్తులు ఏం చేస్తారు అంటే ఇద్దరు వాళ్ళ మాట్లాడితే ఇంకోళ్ళు రెస్పాన్స్ ఇస్తాడు, ఇంకోళ్ళు దాన్ని మరలా రెస్పాన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది, వినేసి మరలా రెస్పాన్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది. అందుకని కమ్యూనికేషన్ అనేది 2-వే ప్రాసెస్, సింగిల్ వే అయితే మాత్రం కాదు. అండ్ స్పీకర్కి లిజనర్కి మధ్య ఒక ఇంటరాక్షన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. లాంగ్వేజ్ ఈజ్ ప్రైమర్లీ స్పీచ్. లాంగ్వేజ్ అనేది ముఖ్యంగా ఏంటంటే మాట్లాడడం ఉంటేనే అది భాష అవుతుంది, మాట్లాడడం ఉండాలి. కాబట్టి ఫర్ మదర్ టంగ్ దేర్ వర్ పర్హాప్స్ 50 టీచర్స్. యాక్చువల్గా ఏంటంటే ఒక మాతృభాషను నేర్పించడానికి 50 మంది టీచర్లు ఉంటారు. మరి ఇంగ్లీష్కో అంతమంది ఉంటారా? ఉండరు. ఎలా ఉంటారు సార్ 50 మంది మాతృభాష కంటే? తల్లి, తండ్రి, చుట్టుపక్కల ఉన్న జనాలు, బంధువులు, టీచర్లు, అమ్మేవాడు, కూరగాయలు అమ్మేవాడు, అందరు నేర్పించేవాళ్ళే. ఆఖరికి ఇడ్లీ బండి దగ్గరికి వెళ్తే మనం ఎట్లా అడగాలి, ప్లేట్ ఇడ్లీ కట్టమని కూడా నేర్పిస్తారు. ప్లేట్ ఇడ్లీయా కావాలా, ఎన్ని ఇడ్లీ కావాలి? 5, 4 ప్లేట్ ఇడ్లీ అనమాట, 4 గడతా ప్లేట్ ఇడ్లీ అనా, ఇట్లా ప్రతిదీ కూడా నేర్పించే వాళ్ళు ఉంటారు. అండ్ జస్ట్ చెప్తున్నా, మాతృభాషని నేర్పిస్తున్నా. ఇప్పుడు ఇంగ్లీష్ కూడా కోడ్ స్విచ్చింగ్ జరుగుతుంది. అంటే కోడ్ స్విచ్చింగ్ అంటే ఏంటి? ఇంగ్లీష్ పదాలు తెలుగు పదాలని మిక్స్ చేసేసి కొట్టేస్తారు. ఇది ఎక్కువ గ్రామాల్లో కూడా విస్తరిస్తుంది. అంతకుముందు మనం చూసినట్లయితే పట్టణాల్లో ఉండేది కోడ్ స్విచ్చింగ్ అనేది. ఇప్పుడు ఏం జరుగుతుంది? గ్రామాల్లో కూడా వస్తుంది. స్పూన్ అనే వాడుతున్నారు, దానికి తెలుగు పదం ఏంటమ్మా అంటే తెలియదు. ప్లేట్ అంటున్నారు, తెలుగు పదం కంచం అనేది ఎవరు వాడట్లా. పెన్ను అంతే, కలం అని ఎవ్వరు వాడు. అంటే ఇది ఏం జరుగుతుంది అంటే మాట్లాడే సెంటెన్స్లో ఎక్కువగా ఇంగ్లీష్ పదాలు అనేవి ఆటోమేటిక్గా తెలుగులోకి వచ్చేస్తాయి. దాన్ని కోడ్ స్విచ్చింగ్ అంటారు అనమాట. రిపిటీషన్ ఇన్ ద ఎసెన్షియల్ లాంగ్వేజ్ ప్యాటర్న్ అండ్ ఎసెన్షియల్ వొకాబులరీ షుడ్ బి మేడ్ ఆఫ్ పార్ట్ ఆఫ్ టీచింగ్. ఇప్పుడు స్పీకింగ్ స్కిల్ నేర్పించాలి అంటే ఏం చేయాలి అంటే రిపిటీషన్ ఉండాలి. ఒకసారి నేర్పించాం అయిపోయింది అని కాకుండా ఎసెన్షియల్ లాంగ్వేజ్ ప్యాటర్న్స్ నేర్పించాలి. అలానే ఎసెన్షియల్ వొకాబులరీ నేర్పించాలి. పద సంపద ఉన్నప్పుడే, రిపర్టా ఉన్నప్పుడే దాన్ని పిల్లవాడు కానీ స్పీకర్ కానీ లిజనర్ కానీ వాడుకొని అర్థం చేసుకోవడానికి, మాట్లాడడానికి వీలవుతుంది. దేర్ ఈజ్ నో నీడ్ టు పాయింట్ అవుట్ ఎర్రర్స్. ఇట్ ఈస్ జస్ట్ రోల్డ్ ఫ్లాట్ బై కరెక్ట్ ఫామ్ రిపీటెడ్ ఓవర్ అండ్ ఓవర్ అగైన్. పిల్లవాడు చేసే తప్పుల్ని మనం కేవలం కొన్ని సెలెక్టివ్గా మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. ప్రతి తప్పు, ఇది తప్పు, అది తప్పు, తప్పు, అది తప్పు అనకూడదు, నిరుత్సాహపడిపోతాడు పిల్లవాడు. కాబట్టి మనం ఏం చేయాలి అంటే అతను మాట్లాడుతున్నప్పుడు మిస్టేక్స్ ఉంటే ఉండని, అంతే. ఏం చేయాలంటే క్లాస్ మొత్తం అయిపోయిన తర్వాత కొన్ని సెలెక్టివ్గా తీసుకొని, సెలెక్టివ్ అనమాట, అన్నీ కాకుండా సెలెక్టివ్గా. ఇప్పుడు పెయిర్ వర్క్ ఇస్తాం, గ్రూప్ వర్క్ ఇస్తాం, పిల్లల్ని చదివి మాట్లాడుకోమని చెప్తాం మనం యాజ్ ఎ గైడ్. లేకపోతే జస్ట్ ఏంటంటే ఫెసిలిటేటర్. టీచర్ ఈజ్ జస్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచర్, ఫెసిలిటేటర్గా మనం ఏం చేస్తామంటే వింటాం. తప్పులు చెప్పినవి ఒక డైరీలో నోట్ చేసుకుంటాం. ఏ పిల్లవాడు ఏ తప్పు చెప్తున్నాడో రాసుకుంటాం. రాసుకొని ఎక్కువ మిస్టేక్స్ జరుగుతున్నా ఏ పాయింట్ టాపిక్ ఉందో, గ్రామర్ టాపిక్ ఆర్ గ్రామర్ పాయింట్ ఉందో ఆ పాయింట్ని మాత్రమే మనం చెప్తాం. ఇలా చెప్పకూడదమ్మా, ఇలా చెప్పాలి. ఫలానా కిషోర్, ఫలానా సురేష్ ఇట్లా అన్నాడు, నో 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 అట్లా చేయకూడదు. సెలెక్టివ్గా కొన్ని తీసుకొని, ఎక్కువ మంది చేస్తున్న తప్పులు తీసుకొని మనం జస్ట్ కొన్ని సెలెక్టివ్ ఎర్రర్స్ని మాత్రమే. ఎగ్జామ్లో ఎలా అడుగుతాడంటే పిల్లవాడు తప్పులు మాట్లాడుతున్నాడు, ప్రతి తప్పును సరి చేస్తాను, కొన్ని తప్పులు మాత్రమే ఎంచుకుంటాను కానీ మనం ప్రతి తప్పును సరి చేస్తాం, టిక్ కొడతాం.
కానీ కొన్ని మాత్రమే సరిచేయాలి. మిగతావి గ్రామర్ నేర్పించేటప్పుడు అన్నీ కూడా ఏమవుతాయి, సెట్ అవుతాయి. కాబట్టి అనవసరంగా పిల్లవాడిని నిరుత్సాహానికి గురి చేయకూడదు. ద టీచర్ షుడ్ బి అన్ ఇన్ఫార్మంట్ అట్ ప్రెజెంటేషన్ స్టేజ్. ఇన్ఫర్మేషన్ ఇచ్చే వ్యక్తిలాగా ఉండాలి ప్రెజెంటేషన్ స్టేజ్లో ఇచ్చేటప్పుడు స్టార్టింగ్లో. అండ్ ఏ కండక్టర్ అట్ ద ప్రాక్టీస్ స్టేజ్. ప్రాక్టీస్ స్టేజ్లో ఎలా ఉండాలి అంటే ఒక వాహకం లాగా ఉండాలి, ఒక యానకం లాగా. అంటే మనం ఉన్నాము అనేది ఉంటాం కానీ ఎవ్రీథింగ్ హీ విల్ అంతే. అండ్ ఏ గైడ్ అట్ ద ప్రొడక్షన్ స్టేజ్. ప్రొడక్షన్ స్టేజ్లో తప్పులు జరగకుండా దిశానిర్దేశం చేసేటటువంటి వ్యక్తిగా, అంటే ఇటు పో, ఈ దారిలో పో, అటు పో అని చెప్పే వ్యక్తిగా ఉండాలి. అవర్ ఫస్ట్ ఎయిమ్ ఇన్ టీచింగ్ ఇంగ్లీష్ మస్ట్ బి టు ఎనేబుల్ అవర్ పీపుల్స్ టు స్పీక్ ద లాంగ్వేజ్ వెల్. అసలు ఇంగ్లీష్ టీచర్గా మన కర్తవ్యం ఏంటంటే పిల్లవాడు మాట్లాడగలగాలి. భాష అంటేనే మాట్లాడడం ఉంటేనే భాష అవుతుంది. కాబట్టి పిల్లవాడు లిసనింగో లేకపోతే రైటింగో లేకపోతే రీడింగో కాదు. మన వాళ్ళు ఏం చేస్తారు, జనరల్గా చదువుతున్నాడా లేదా పుస్తకం చూసి అది చూస్తారు, లేదా సరిగా రాస్తున్నాడా లేదా. మార్కులు ఇచ్చేది రాసేదాన్ని బట్టి, మాట్లాడేదాన్ని బట్టి కాదు. కానీ యాక్చువల్గా ఇంగ్లీష్ టీచర్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే అదే ప్రాక్టికాలిటీకిను మనకు చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎగ్జామ్లో రాస్తేనే మార్కులు ఇస్తాం, మాట్లాడిని ఆడికి అసలు ఏం లేదు. కాబట్టి ఇక్కడ ఏం జరగాలి అంటే మాట్లాడడం దాని మీద ఫోకస్ చేయాలి. పిల్లవాడు మాట్లాడగలగాలి. ఇట్ ఈస్ బిలీవ్డ్ దట్ స్పీచ్ ఈజ్ ద ఫౌండేషన్ ఆఫ్ రీడింగ్ అండ్ రైటింగ్. విషయం ఏంటంటే LSRW, దిస్ ఈజ్ ద న్యాచురల్ మెథడ్. LSRW, పిల్లవాడు విన్న తర్వాత ముఖ్యంగా చేయాల్సింది స్పీకింగ్. అక్కడ స్ట్రెస్ ఇవ్వాలి. కానీ మనం ఏం చేస్తామంటే రైటింగ్ మీద ఇస్తాం. ఇంకా పిల్లవాడు ఎగ్జామ్స్ రాయాలి, అదే మోటోతో వెళ్తాం. అంటే ఇవి స్కిప్ అయిపోతాయి. స్పీకింగ్ అనేది స్కిప్ అయిపోతుంది. కాబట్టి ఇక్కడ స్పీచ్ అనేదే ఫౌండేషన్. దేనికి? రీడింగ్ రైటింగ్ రావాలి అంటే ముందున్న స్పీకింగ్ అనేది రావాలా, అది రాట్లా. ద యూజ్ ఆఫ్ స్పీచ్ యాజ్ ఎ ప్రిలిమినరీ టు లెర్నింగ్ టు రీడ్ అండ్ రైట్ ఈజ్ న్యాచురల్. ఇక్కడ మనం చెప్పుకున్నది రీడింగ్ రైటింగ్కి ముందు స్పీకింగ్ ఉండాలా, అది మిస్ అవుతుంది. అసలు టీచర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మాట్లాడడం నేర్పించడం, కానీ అదైతే జరగట్లేదు. తర్వాత ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ వీ నీడ్ టు వేర్ ఇన్ మైండ్ వైల్ టీచింగ్ స్పీకింగ్. అంటే స్పీకింగ్ స్కిల్స్ని పిల్లలకి నేర్పించాలి, మాట్లాడడం అనేది నేర్పించాలి. అందులో ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఏంటి, ఎట్లా నేర్పించాలి, ఏం నేర్పిస్తారు అంటే ముందుగా మీనింగ్ఫుల్ సిచ్యువేషన్స్ని నేర్పించాలి. ఏంటి మీనింగ్ఫుల్ సిచ్యువేషన్స్ అంటే మనం ఐసోలేటెడ్గా నేర్పించకూడదు. ఐసోలేటెడ్ ఏంటి? సింపుల్గా ఒక్కొక్క పదం, ఒక్కొక్క సెంటెన్స్, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, వేర్ ఆర్ యూ గోయింగ్ అనాలి. ఇట్లా నేర్పించకూడదు. ఒక మీనింగ్ఫుల్ సిచ్యువేషన్ తీసుకోవాలి. అంటే సపోజ్ కూరగాయలు కొనడానికి మార్కెట్కి వెళ్తున్నాడు, అక్కడ సెల్లర్, నువ్వు కూరగాయలు కొనడానికి మార్కెట్కి వెళ్ళావు, అక్కడ వెజిటేబుల్ సెల్లర్ ఉన్నాడు, నువ్వేంటి కస్టమర్. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో కాన్వర్జేషన్ అనమాట. అంటే రియల్ లైఫ్ సిచ్యువేషన్ని అక్కడ అప్లై చేసి ఒక మీనింగ్ఫుల్ కాంటెక్స్ట్, మీనింగ్ఫుల్ సిచ్యువేషన్ని క్రియేట్ చేయాలి. ఆ తర్వాత నేర్పించేసాం కదా అని వదిలేయకూడదు. రిపిటీషన్ అనేది ఉండాలి. మాటి మాటికి దాన్ని నేర్పించగలగాలి. అలానే కరెక్షన్ షుడ్ బి సెలెక్టివ్. తప్పులు చెప్తాడు పిల్లవాడు, తప్పులుగానే మాట్లాడతాడు. అయితే మనం మరీ బండబూతులు అనుకుంటాయి, వాటిని మాత్రమే కరెక్ట్ చేయాలి. అది కూడా గ్రూప్ అంతా మాట్లాడుతుంటే అదే తప్పుని దాన్ని మాత్రమే కరెక్ట్ చేయాలి తప్పించి పిన్ పాయింటెడ్గా అతని ఆత్మ న్యూనతా భావంలోకి నెట్టేసే విధంగా మాట్లాడకూడదు, అంటే కరెక్ట్ చేయకూడదు ఆ విధంగా. డ్రిల్లింగ్ ఇన్ ద కరెక్ట్ ఫామ్. తర్వాత ఏం చేయాలంటే మనం వాడు తప్పు చెప్తున్నాడని వాడిని ఏం చేయాలి, జస్ట్ సెలెక్టివ్గా. ఇప్పుడు 10 తప్పులు ఉన్నాయనుకోండి, 2 సెలెక్ట్ చేసుకుంటాం. పిల్లలందరూ ఏదైతే అందరూ కలిసి తప్పుగా చేస్తున్నారో వాటిని మాత్రం సెలెక్ట్ చేసుకొని బోర్డు మీద చెప్పిన తర్వాత మనం డ్రిల్ చేపిస్తాం. వాళ్ళ నెక్స్ట్ తప్పులు ఉన్నాయి చూసా, నెక్స్ట్ ఆర్డర్ ఉంటాయి తప్పులు, తర్వాత కొంచెం కొంచెం తప్పులు చేసేయి. వాటన్నిటిని కూడా ఏం చేయాలంటే మనం అవి తప్పులు అని చెప్పకుండా కరెక్ట్ ఫామ్ని మనం డ్రిల్ చేపిస్తాం. అంటే వాడు తప్పు చేశాడని చెప్పము, డ్రిల్ చేపిస్తాం అంతే. ఆటోమేటిక్గా ఆ డ్రిల్లో తప్పులు అనేవి పోతాయి. స్పీకింగ్ యాక్టివిటీస్ షుడ్ బి గ్రేడెడ్ టు సూట్ ద లెవెల్ ఆఫ్ ది లెర్నర్స్. స్పీకింగ్ యాక్టివిటీస్ని కూడా ఎలా పడితే అట్లా డైరెక్ట్గా ఇప్పుడు సెల్లర్ కస్టమర్ అట్లా వెళ్ళకూడదు. ముందుగా చిన్నవి అనేవి చేసుకోవాలి, ఆ తర్వాత పెద్దవాటికి వెళ్ళాల్సి ఉంటుంది.
సో గ్రేడ్స్ లాగా మనం డివైడ్ చేసుకొని ఫస్ట్లో ఇది, తర్వాత ఇది, తర్వాత ఇది, ఈ విధంగా మూవ్ అవ్వాల్సి ఉంటుంది. తర్వాత సబ్ స్కిల్స్ ఆఫ్ స్పీకింగ్, మాట్లాడడంలో కొన్ని నైపుణ్యాలు, ఉపనైపుణ్యాలు అనమాట. నైపుణ్యాలు కాకుండా నైపుణ్యాల్లో మళ్ళీ సబ్ స్కిల్స్ ఉంటాయి వాటిని. జాన్ మన్బీ అనే అతను ఈ కమ్యూనికేటివ్ సిలబస్ డిజైన్ చేసేటటువంటి వ్యక్తి. ఆయన ఏం చెప్పాడో చూద్దాం, ఏమేమి ఉంటాయి సబ్ స్కిల్స్ అని. ఆర్టిక్యులేషన్ ఆఫ్ సౌండ్స్ ఇన్ ఐసోలేషన్. అంటే ఇన్ ఐసోలేషన్ అంటే ఏంటి? ఇది ఆర్టిక్యులేషన్ ఆఫ్ సౌండ్స్ అంటే ఒక పదాన్ని లేకపోతే ఒక లెటర్ ఉంటుంది కదా, ఏ అవయవ భాగం నుంచి ఉచ్చరిస్తాం. అంటే ఒక శబ్దాన్ని ఫోనీమ్ అంటాం కదా, లేకపోతే ఒక లెటర్ ఏదైతే ఉందో సింపుల్గా చెప్పాలంటే అది ఎక్కడి నుంచి ఉచ్చరిస్తాం. సపోజ్ కా అనేది ఎలా ఉచ్చరిస్తాం, ఎక్కడి నుంచి ఉద్భవిస్తుంది ఆ సౌండ్ అనేది. లేదు, మనం జనరల్గా ఆడుతూ ఉంటాం అమ్మ అనేటప్పుడు రెండు పెదాలు కలిస్తే అంటే లేబియల్స్ అంటారు జనరల్. నాన్న అనేటప్పుడు విడిపోతుంటాయి. ఇట్లా ఆట ఆడతాం చిన్నప్పుడే తెలియకుండానే. ఫొంటిక్స్ అనేవి మనం నేర్చుకుంటూ ఉంటాం ఆ విధంగా. ఇప్పుడు ఏంటంటే ఆర్టికులేషన్ ఆఫ్ సౌండ్స్ అంటే ఈ సౌండ్స్ ఎక్కడ జనరేట్ అవుతున్నాయి అనేది. ఒక్కొక్క సౌండ్కి క్ అనే సౌండ్ ఉంది, ఎక్కడి నుంచి జనరేట్ అవుతున్నాయి. లేబియలా, లేకపోతే టీతా, లేకపోతే సాఫ్ట్ ప్యాలెటా, ఇట్లా నాజల్ సౌండా, ముక్కుతో మాట్లాడుతుంటాం జలుబు చేస్తే. ఏంటంటే కొన్ని పదాలు సరిగ్గా ఉచ్చరించలేము, ఇంద్ర ముక్కుతో మాట్లాడి జలుబు చేసిందంటాం. ఇవన్నీ కూడా ఫొంటిక్స్ అనమాట. అంటే ఏంటంటే జలుబు చేయడం వల్ల ఒక ఆర్గాన్ సరిగా రెస్పాండ్ అవ్వకపోవడం వల్ల పదాలు పలికే తీరులో మార్పు వచ్చేస్తుంది. అదే ఆర్టికులేషన్ అనమాట. ఆర్టికులేషన్ ఏంటంటే ఒక సౌండ్ అనేది ఎక్కడ జనరేట్ అవుతుంది. ఐసోలేషన్ ఒక్కొక్క సౌండ్, లేదా మనం లెటర్ అంటాం, కా అనేది లెటర్ అంటాం, క్ అనుకోండి, దట్ ఈస్ సౌండ్ ఎక్కడ జనరేట్ అవుతుంది. ఐసోలేషన్ అంటే ఒక్కొక్కటిగా. అలానే కనెక్టెడ్ స్పీచ్లో కా ఉంది, కార్, అది ఎక్కడ జనరేట్ అవుతుంది కనెక్టెడ్ స్పీచ్లో. అలానే ఆర్టికులేటింగ్ స్ట్రెస్ ప్యాటర్న్స్ విత్ ఇన్ వర్డ్స్లో స్ట్రెస్ ఉంటుంది. స్ట్రెస్ అనేది ఏ పదానికి ఎక్కడ స్ట్రెస్ ఉంటుంది, ఇనీషియల్ ఫస్ట్ మీద ఉంటుందా, సెకండ్ సిలబుల్ మీద ఉంటుందా, థర్డ్ సిలబుల్ మీద ఉంటుందో దాని ప్రకారం పలకడం అయితే జరుగుతుంది. మ్యానిపులేటింగ్ ద యూజ్ ఆఫ్ స్ట్రెస్ ఇన్ కనెక్టెడ్ స్పీచ్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ మనం చూసినట్లయితే యాక్చువల్గా స్ట్రెస్ బేస్డ్, అదే తెలుగు లాంగ్వేజ్ చూస్తే సిలబుల్ బేస్డ్. ఇప్పుడు స్ట్రెస్ బేస్డ్ కాబట్టి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఏమవుతుందంటే గ్లైడ్ అనమాట, అట్లా వెళ్ళిపోతూ ఉంటుంది చాలా సింపుల్గా. పెద్ద పెద్ద సిలబుల్ బేస్డ్ కాదు కాబట్టి ఇది ఏమవుతుంది అంటే స్ట్రెస్ టైం రిథంలో పలుకుతుంది. అంటే స్ట్రెస్ ఇచ్చే పదాలని బట్టి మనం ఇంగ్లీష్ మాట్లాడేటటువంటి వేగం ఆధారితం అవుతుంది. చాలా వేగంగా మాట్లాడేయచ్చు ఇంగ్లీష్ని, ఎందుకంటే మిగతా పదాలని మొత్తం స్కిప్ చేసేయచ్చు మొత్తం. ఇంటోనేషన్ అండ్ ఎక్స్ప్రెసింగ్ యాటిట్యూడ్ మీనింగ్ త్రూ వేరియేషన్ ఇన్ పిచ్ రేంజ్ అండ్ పాస్. ఇప్పుడు మనం సూప్రా సెగ్మెంటల్ ఫీచర్స్ అని ఉంటాయని, ఏంటది? స్ట్రెస్ అండ్ ఇంటోనేషన్. అవే కాకుండా యాటిట్యూడ్ మీనింగ్ అనేది వేరియేషన్ ఇన్ పిచ్, స్వరస్థాయి ఏదైతే ఉంటుందో ఆ స్వరస్థాయిని మార్చడం వల్ల స్లోగా చెప్పొచ్చు, ఫాస్ట్గా. అంటే ఇది కాదు, ఇప్పుడు జనరల్గా ఇలా వెళ్తుంది అనుకోండి, స్వరం మధ్యలో ఇలా వచ్చింది, తర్వాత ఇలా, ఈ విధంగా ఏంటంటే హెచ్చు తగ్గులు స్వరస్థాయిలో. ఈ విధంగా ఉండడం వల్ల ఏంటంటే ఇంపార్టెంట్ పాయింట్ ఏదైతే ఉంటుందో పిచ్ మారుతుంది. లేదా మామూలుగా మాట్లాడుతూ మధ్యలో ఏం చేస్తారు, సింపుల్గా ఏమాత్రం కూడా యాక్చువల్గా స్లోగా చేశాడు అనుకోని, అంటే స్వరస్థాయిని తగ్గించాడని, సాఫ్ట్గా మాట్లాడడం మొదలుపెడితే అందరూ అటెన్షన్. అలా కాకుండా సాఫ్ట్గా మాట్లాడుతున్న వ్యక్తి ఒక్కసారిగా పిచ్ ఇచ్చాడు అనుకోని మళ్ళీ అటెన్షన్ అవుతారు. ఆ విధంగా అటెన్షన్ గ్రాబింగ్కి మాట్లాడే వ్యక్తి ఈ పిచ్ని వాడుకోవచ్చు అనమాట. పిచ్ రేంజ్, పాజ్ ద్వారా. పాజ్ అంటే ఆగడం. ఇంకొన్ని సబ్ స్కిల్స్ ఏంటంటే మాట్లాడే దాంట్లో అప్రాప్రియేట్ వర్డ్స్ అండ్ స్ట్రక్చర్స్ని మాట్లాడాలి. స్ట్రక్చర్స్ అంటే ఫార్మ్స్ అనమాట, అంటే గ్రామటికల్ స్ట్రక్చర్స్. రీకాల్ వర్డ్స్, కొన్ని పదాలని మళ్ళా జ్ఞాపకం చేసుకొని వాటిని ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. ఆర్గనైజ్ థాట్స్, మాట్లాడేటప్పుడు థాట్స్ ఎలా ఉండాలి అంటే ఒక ఆర్డర్లో ఉండాలి, ఎలా పడితే చిందరవందరంగా జంబుళ్ళు సెంటెన్స్ లాగా ఉండకూడదు. ఇక తర్వాత అడ్జస్ట్ స్పీచ్ అకార్డింగ్ టు సిచ్యువేషన్, సబ్జెక్ట్ మ్యాటర్ అండ్ ఆడియన్స్. ఎప్పుడైనా సరే ఇప్పుడు మాట్లాడుతున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి సబ్జెక్ట్ మ్యాటర్ని బట్టి అక్కడ ఉన్నటువంటి ఆడియన్స్ని దృష్టిలో ఉంచుకొని మాట్లాడాల్సి ఉంటుంది. సిచ్యువేషన్ని, సబ్జెక్ట్ మ్యాటర్ని అండ్ ఆడియన్స్ని. ఆడియన్స్ నలుగురే ఉన్నారు అనుకోండి, అండ్ దెన్ ఈ షుడ్ బి మామూలుగా మాట్లాడాలి. కేకలు వేయకూడదు, కేకలు వేయకూడదు, అండ్ అట్లా ఉండాలి. ఇప్పుడు
10 మంది ఉన్నారనుకోండి మామూలుగా మాట్లాడేసేయచ్చు. 100 మంది ఉంటే దట్ ఈస్ డిఫరెంట్. మైక్‌లో కొంచెం గట్టిగా అందరికి కనబడుతుంది. దట్స్ ఓకే. అట్లా ఉండాలి. దానికి తగ్గట్టుగా చూసుకోవాలి. కన్వే ఐడియాస్, ఆలోచనల్ని చెప్పగలగాల. తన ఆలోచనలు స్పష్టంగా. స్పీక్ రిలవెంట్‌లీ, ఏది పడితే అది మాట్లాడకూడదు. ఏ సభ అయితే ఆ సభ దాని గురించే మాట్లాడాలి. కాన్వర్జేషన్ యూజింగ్ బేసిక్ కర్టసీ ఫార్ములాస్. మామూలుగా కొన్ని కర్టసీలు ఉంటాయి. సభకి ఇప్పుడు వెళ్ళారని మాట్లాడుతున్నారనుకోండి, సభకి నమస్కారం, లేకపోతే అందరికీ నా నమస్కారాలు. ఇలా కొన్ని కర్టసీ ఫార్ములాస్ ఉంటాయి. వాటిని నిర్వర్తించాలి, వాటిని ఉపయోగించుకోవాలి. ఎట్లా పడితే అట్లా నేను మోనార్క్ని నేనేం చెప్పను, వాడికి నమస్కారం చెప్పేది ఏంది. దీస్ షుడ్ నాట్ బి. షుడ్ ఆస్క్ యాజ్ వెల్ యాజ్ ఆన్సర్ క్వశ్చన్లు అడగడమే కాకుండా ఎవరైతే వింటున్నారో వాళ్ళ యొక్క ప్రశ్నలకి సమాధానం చెప్పగలగాలి. షుడ్ హ్యావ్ ఏ స్టాక్ ఆఫ్ వొకాబులరీ, రిపర్టా ఏదైతే ఉందో దాన్ని కలిగి ఉండాలి. అతనికి తెలియకపోతే, ఇప్పుడు ఎవరైతే వింటున్నారో అతను క్వశ్చన్ అడిగితే ఇతనికి అర్థం కాకపోతే బాగోదు. కాబట్టి ఈ షుడ్ హ్యావ్ ఏ స్టాక్ ఆఫ్ వొకాబులరీ అంటే రెపార్టా అనేది ఉండాలి. బేసిక్ రూల్స్ ఆఫ్ గ్రామర్ తెలియాలి. ఇంగ్లీష్ గురించి మాట్లాడుకుంటున్నాం మనం. సుప్రా సెగ్మెంటల్ ఫీచర్, స్ట్రెస్ అండ్ ఇంటోనేషన్ని జాగ్రత్తగా వాడుకోవాలి. వీటితో పాటు పిచ్ వేరియేషన్, పాజ్ని కూడా మాట్లాడుకోవాలి. స్ట్రెస్ ఈజ్ సీన్ అట్ ద లెవెల్ ఆఫ్ వర్డ్స్ అండ్ సెంటెన్సెస్. మనం స్ట్రెస్ అనేది, ఒత్తి పలకడం అనేది పదాల స్థాయిలో చూస్తాం, అలానే సెంటెన్సెస్ స్థాయిలో కూడా చూస్తాం. స్ట్రెస్ ఎట్ ద వర్డ్ లెవెల్ ఈజ్ ఆల్వేస్ ఫిక్స్డ్. పదాల లెవెల్లో స్ట్రెస్ అనేది ఎప్పుడు కూడా ఫిక్స్ అయి ఉంటుంది. అప్లికేషన్ అనుకోండి, ఈ అప్లికేషన్కి ఇప్పుడు అప్లికేషన్ అనే పదం ఉంది. ఈ అప్లికేషన్ దగ్గర ఎప్పుడు కూడా దీని మీద కే మీద ఉంటుంది. అది ఎప్పుడు ఇక అంతే ఫిక్స్ అయి ఉంటుంది. అప్లికేషన్ కే మీద స్ట్రెస్ ఉంటుంది. కే అనేది స్పష్టంగా పలకడం అనేది జరుగుతుంది. ద పిచ్ కెన్ ఫాల్. ఇప్పుడు మాట్లాడే స్వరస్థాయి ఎప్పుడైనా తగ్గొచ్చు, ఎప్పుడైనా పెరగవచ్చు, రైజ్ అవ్వచ్చు, ఫాల్ రైజ్ అవ్వచ్చు. డిపెండ్ ఆఫ్ ద మీనింగ్ టు బి కన్వేడ్. ఎలాంటి సెంటెన్స్ మాట్లాడుతున్నాం అనే దాని మీద ఏం జరుగుతుంది అంటే పిచ్ అనేది సాఫ్ట్గా వెళ్ళొచ్చు, లేకపోతే పై స్థాయిలోకి వెళ్ళొచ్చు, హెచ్చు స్థాయిలోకి వెళ్ళొచ్చు, జరగచ్చు. నార్మల్లీ ఆల్ స్టేట్మెంట్స్ అండ్ క్వశ్చన్స్ హ్యావ్ ఏ ఫాలింగ్ ఇంటోనేషన్. ఇంటోనేషన్ ఈజ్ రిలేటెడ్ టు సెంటెన్స్ అనమాట. సెంటెన్స్కి రిలేటెడ్. వర్డ్ ఏమో స్ట్రెస్ అనేది వర్డ్కి ఎలాగో సెంటెన్స్కి ఇంటోనేషన్ అలాగా. కాబట్టి ఇక్కడ స్టేట్మెంట్స్ కానీ క్వశ్చన్స్ కానీ ఉన్నప్పుడు ఇంటోనేషన్ అనేది ఫాలింగ్ ఇంటోనేషన్ ఉంటుంది. పోలార్ క్వశ్చన్స్ అంటే ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వాటికి రైజింగ్ ఇంటోనేషన్ ఉంటుంది. రైజింగ్ ఉంటుంది అనమాట. రైజింగ్ ఇంటోనేషన్ అనేది ఉంటుంది. అండ్ ఇన్కంప్లీట్ సెంటెన్స్ అనేది ఫాల్ రైజ్ అనేది ఉంటుంది. పోలార్ క్వశ్చన్స్ అంటే నిజమా కాదా అది మాత్రమే చెప్పు, వెళ్ళావా లేదా అదే చెప్పు, అంతే. వెళ్ళానా లేదా, ఎస్ ఆర్ నో, అంతే. వీటికి రైజింగ్ ఉంటుంది అనమాట పోలార్ క్వశ్చన్స్కి. అండ్ ఇన్కంప్లీట్ సెంటెన్సెస్కి ఫాల్ రైజ్ ఉంటుంది. టాస్క్స్ ఆర్ యాక్టివిటీస్ ఫర్ డెవలపింగ్ స్పీకింగ్ స్కిల్స్. మరి స్పీకింగ్ స్కిల్స్ డెవలప్ చేయాలంటే కొన్ని టాస్క్లు మరి ఉంటాయి కదా. డైలాగ్స్, ఇద్దరు మాట్లాడుకోవడం, యాక్షన్ చేంజ్ అనమాట. అంటే కాన్వర్జేషన్ డ్రిల్స్ అనమాట. అరే వర్షం పడుతుంది, నీకు గొడుగు కావాలి. అరే ఇట్ ఈస్ రైనింగ్, యూ నీడ్ అంబ్రెల్లా, అలా అనమాట. ఇట్ ఈస్ సో హాట్, యూ నీడ్ అంబ్రెల్లా. ఈ విధంగా ఏంటంటే కాన్వర్జేషన్ డ్రిల్స్ అనేవి చేపించడం అనమాట. అండ్ గెస్సింగ్ గేమ్స్, గెస్ చేయడం. నెక్స్ట్ అంటే డూ యూ నో వాట్ ఐ హ్యాడ్ డన్ ఎట్ 6 o'clock, అలా డూ యూ నో దట్ వాట్ ఐ హ్యావ్ డన్ ఎట్ 6 o'clock ఎస్టర్డే. ఈ విధంగా అంటే డూ యూ నో వాట్ ఐ హ్యాడ్ డన్ ఎట్ 6 o'clock, లేకపోతే డూ యూ నో వాట్ ఐ డిడ్ ఎస్టర్డే ఎట్ 6 o'clock. ఈ విధంగా ఏంటంటే కొన్ని గెస్సింగ్ గేమ్. నేను 6ంటికి ఏం చేశాను తెలుసా, యూ వెంట్ టు మూవీ, ఎస్ నో, ఈ విధంగా అనమాట. డిడ్ యూ గో టు యువర్ గ్రాండ్ మాస్ హౌస్, నో, ఓకే. డిడ్ యూ గో టు యువర్ ఆంట్స్ హౌస్, నో, ఓకే. డిడ్ యూ గో టు పార్క్, ఎస్. ఈ విధంగా గెస్సింగ్ గేమ్స్ అనమాట. ఈ విధంగా. అండ్ ఎక్స్పాండింగ్ అంటే మాట్లాడడం. ఏదైతే ఎక్స్పాండింగ్ అంటే ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళిపోవడం. ఆ విధంగా. కమ్యూనికేషన్ గేమ్స్ అంటే అట్లా డిస్క్రైబ్ అండ్ డ్రా యాక్టివిటీస్ అనమాట కమ్యూనికేషన్ గేమ్స్లో. అంటే ఫస్ట్ డ్రా ఏ సర్కిల్ అనగానే ఏం చేస్తాడు పిల్లోడు, ఓ సర్కిల్ గీస్తాడు. నౌ డ్రా ఏ సెమీ సర్కిల్ అంటాడు, ఓ సెమీ సర్కిల్ గీస్తాడు. అండ్ నౌ డ్రా ఏ స్క్వేర్,
ఈ విధంగా ఓ బొమ్మ క్రియేట్ చేయడం దాని ద్వారా అట్లా రోల్ ప్లే. రియల్ లైఫ్ సిచ్యువేషన్సే తీసుకోవడం. డాక్టరు నర్సు ఎలా మాట్లాడుకుంటారు, ఇద్దరు పిల్లల్ని పిలిచి మాట్లాడుకోవడం, ఇవి కూడా స్పీకింగ్ స్కిల్స్లోకి వస్తాయి. ఇన్ఫర్మేషన్ కలెక్టింగ్ అంటే ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేయడం. ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి, దానికి సంబంధించి ఎక్కడ బుక్ దొరుకుతుంది పలానా బుక్ అనేది ఒక వ్యక్తిని స్ట్రేంజర్ని అడిగి ఆ ఇన్ఫర్మేషన్ని తెలుసుకోవడం. ఆ తర్వాత షాపింగ్ గేమ్ అంటే ఒకళ్ళేమో షాపరు, ఇంకోటేమో షాప్ కీపరు. ఆ విధంగా నువ్వు జనరల్గా అమ్మాయిలు విండో షాపింగ్ వెళ్తూ ఉంటారు, లేకపోతే జనరల్గా ఏదైనా పుస్తకం కావాలి అండ్ షాప్ కీపర్ దగ్గరికి వెళ్ళి ఎలా అడుగుతావు, వెళ్ళంగానే షాప్ కీపర్ కూర్చొని ఉంటాడు, షాపర్ అనేవి వెళ్తాడు అండ్ వాట్ డూ యూ వాంట్ అని అడుగుతాడు షాప్ కీపర్. దానికి ఐ వాంట్ దిస్. ఈ విధంగా ఏంటంటే ఒక కాన్వర్జేషన్ షాపింగ్ గేమ్ అనమాట. న్యూస్ పేపర్ రిపోర్టర్ గేమ్. ఒక మర్డర్ జరిగింది, దానికి సంబంధించిన వివరాలు ఒక రిపోర్టరు ఒక పోలీస్ వ్యక్తిని ఓ పిల్లోని కూర్చోబెట్టి, అరే నువ్వు ఇప్పుడు యు ఆర్ ద డీజీపీ లేకపోతే యు ఆర్ ఎస్ఐ, నువ్వు పోలీస్వి, మామూలు కాదు పెద్ద హోదా అనేది, నువ్వు కూర్చో. ఇప్పుడు మీరంతా రిపోర్టర్స్, క్లాస్ మొత్తం రిపోర్టర్స్ అనమాట. ఇప్పుడు నువ్వు కూర్చో, నువ్వు పెద్ద కలెక్టర్ లేకపోతే పెద్ద పోలీస్ ఆఫీసర్వి, ఓ మర్డర్ జరిగింది, వాళ్ళు క్వశ్చన్లు అడుగుతారు, నువ్వు చెప్పేసుకో, నీ ఇష్టం ఓన్గా చెప్పు. అండ్ దిస్ విల్ బి ఫన్ క్రియేటివ్. అండ్ పిల్లలంతా అబ్బో వాడు డీజీపీ అని నేను అడుగుతాను చూడు అని, ఎట్టా అడుగుతాను చూడు అనుకొని ఏం చేస్తాడు, గట్టిగా ఇంగ్లీష్లో దంచి కొడతాను అనమాట. వాడు కూడా నేను ఇప్పుడు పోలీస్ నేను చెప్తా అని చెప్తుంటాడు. ఈ విధంగా ఏంటంటే కొంచెం ఎమోషనల్గా వాళ్ళని తీసుకువెళ్ళడం అండ్ దిస్ విల్ వర్క్. తర్వాత స్కేల్ డ్రాయింగ్స్, ఇది పెయిర్ వర్క్లో అనమాట. అంటే ఇద్దరిని కూర్చోబెట్టి ఏదైనా ఇప్పుడు మనం చెప్పుకునే టాస్క్ ఎయిదర్ గ్రూప్ వర్క్ ఆర్ పెయిర్ వర్క్ అనమాట. పెయిర్ వర్క్ అంటే ఇద్దరు, గ్రూప్ వర్క్ అంటే ఇద్దరికి మించి 4, 5 అట్లా. ఒక స్టూడెంట్ ఏం చేస్తాడంటే వర్ణిస్తూ ఉంటాడు, ఇంకో స్టూడెంట్ ఏమో గీస్తూ ఉంటాడు. రూట్ మ్యాప్, ఫ్లాట్ ఆర్ టౌన్, ఏదైతే టౌన్ మ్యాప్స్ ఉంటాయో డిస్క్రిప్షన్ అనమాట. అంటే వాడి ఫ్లాట్ ఉంది, ఎలా ఉంటుంది, ఎక్కడ కిచెన్ ఉంటుంది, ఎక్కడ బాత్రూమ్ ఉంటుంది, ఎక్కడ బెడ్రూమ్ ఉంటుంది చెప్తా ఉంటాడు, వీడు గీస్తూ ఉండాలి. దాన్ని స్కేల్ డ్రాయింగ్స్ అంటారు. గ్రూప్ వర్క్ ఆర్ గ్రూప్ డిస్కషన్స్ ఏవైతే ఉన్నాయో అవి. అంటే ఏంటంటే గ్రూప్ డిస్కషన్స్ అనేవి ఒకటి జాబ్కి సంబంధించి ఉంటాయి, ఒక టాపిక్ ఇస్తారు, విమెన్ ఎంపవర్మెంట్ అంటారు. ఆ గ్రూప్లోనే తన్నుకోవడం, కొందరు ఎస్ అంటారు, కొందరు నో అంటారు. యూజ్ ఆఫ్ సాంగ్స్, ఏదైతే సాంగ్స్ కొన్ని సాంగ్స్ని అంటే ఏం లేదు మన రైమ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, కొంచెం అడ్వాన్స్డ్ అంటే సెకండరీ ఉందనుకో కొంచెం అడ్వాన్స్డ్ లెవెల్లో మనం నేర్పించుకుంటాం. టంగ్ ట్విస్టర్స్ ఇట్లాంటివి కొన్ని ఉంటాయి కదా, అట్లాంటివి. అండ్ ఓరల్ కాంపోజిషన్ అంటే ఓరల్ ప్రాక్టీస్ చేయించడం అనమాట. కాంపోజిషన్, ఇప్పుడు కాంపోజిషన్ ఉంది, జనరల్గా ఎస్ఎస్ఐ రాపిస్తాం, వాడిని ఇప్పుడు ఓరల్ కాంపోజిషన్ ఇచ్చామనుకోండి రిటర్న్ కాంపోజిషన్ ఈజీగా చేసేస్తాడు. అండ్ ఇంటర్వ్యూ అంటే మామూలుగా ఒక ఇంటర్వ్యూయర్ ఉంటాడు, ఇంటర్వ్యూ అంటే వాడు వస్తే క్వశ్చన్లు అడుగుతూ ఉంటాడు. ఇదండి టోటల్గా స్పీకింగ్ స్కిల్స్కి సంబంధించి. సింపుల్గా మీరు లింక్ అని గనక కామెంట్ సెక్షన్లో అడిగినట్లయితే నేను మీకు దీనికి సంబంధించిన మెథడాలజీ లింక్ అంతా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్స్ ఎ లాట్.